పూర్తి చేసుకుంటాము. సో ఈ కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారిని, మన పాఠశాల ఉపాధ్యాయులైనటువంటి జాన్సన్ సారు, తర్వాత టిప్పుఖాన్ సారు, ప్రధాన ఉపాధ్యాయులు నాగార్జున సారు వీళ్ళందరూ సన్మానిస్తూ ఉన్నారు. ఈ సన్మానాన్ని అభినందించారు. మానవతావాది బలహీన వర్గాల ప్రతినిధి, మన ఆలూరు శాసనసభ ఎమ్మెల్యేగా ఎన్నికైన మన సరస్వతి పూజ చేసిన, ఎందుకంటే మనకి సరస్వతమే మనకి చదువులమ్మ. ఆమెని సందర్శించుకున్నాక ఆమె మనసులో చేసుకున్నాకే మనం ఏదైనా కానీ ఎగ్జామ్ గొప్పవాళ్ళ అంటే ఈరోజు సరస్వతికి పూజ చేసిన దానికి అందరికీ మన చిప్పిగిరి జిల్లా పరిషత్ స్కూల్ హెచ్ఎం గారికి, అదేవిధంగా ఎంఈఓ గారికి, ఉపాధ్యాయులకి అందరికీ, అదేవిధంగా మన స్కూల్ విద్యార్థులకి అందరికీ, పేరెంట్స్కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే 16వ తారీఖు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్ వస్తున్నాయి. మీరు మన చిప్పిగిరి స్కూల్లో, ఎందుకంటే మేము ఇక్కడే మేము కానీ చదివి మేము కానీ క్రమశిక్షణతో మనము సాధన చేయాలంటే ఏది దానికన్నా ఏది పెద్దది కాదు. మీరు క్రమశిక్షణతో 10th క్లాస్ ఎగ్జామ్ బాగా రాసి ఉత్తీర్ణులై మన చిప్పిగిరి మండలం నుంచి బాగా చక్కగా మంది ఉత్తీర్ణత కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు తొలి అడిగి ఏదంటే 10th క్లాసు తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఆ 3 అవుట్లోనే మీరు ముందు పోయినారంటే మీరు ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ప్రతి ఒక్కరూ, ఎవరు పుడితేనే డాక్టర్ కాలేదు, ఎవరు పుడితేనే ఐపీఎస్ కాదు. మీలాగే మీకన్నా ఇప్పుడు బెంచీలు ఉన్నాయి, అప్పుడు బెంచీలు కానీ లేని వాళ్ళు చాలా మంది. ఉదాహరణకి అంబేద్కర్ గారు బయట కూర్చొని చదివి ప్రపంచ దేశాలని తిరిగి రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే మనకి అంబేద్కర్ గారు. అదే స్ఫూర్తితోనే మీరందరూ చక్కగా చదువుకొని, ఎందుకంటే అప్పుడు చాలా మంది లైట్లు కానీ లేవు, మా హయాంలో కానీ లెట్లే బుడ్డిలే దీపాలు పెట్టుకొని చదివిన వాళ్ళు అప్పుడు. అలాంటిది అంత పెద్దగా ఉన్నత స్థానంలో చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యి డాక్టర్లు అయ్యి ఇంజనీర్లు అయినారు. మీరు కానీ మీకు ఎంతో మీ తల్లిదండ్రులు చాలా, మా పిల్లలు చదువుకోవాలా, ఏదో ఉద్యోగం తేవాలనే విధంగా, ఏదో ఉన్నత స్థాయికి పోవాలనే ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళకి ఆశ ఉంటుంది. ఆ ఆశని మీరు పెడిచేని పెట్టుకున్న అట్లా ఖచ్చితంగా మీరు బాగా చదివి బాగా ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణులు కావాలన్నా మీ చిప్పిగిరి మండలంలో మీ చిప్పిగిరి ప్రజల గురించి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చదువే మనకి మనం ఎప్పుడో ఈ వయసులోనే చదువుకుంటేనే మనకు చదువు వచ్చేది. మళ్ళీ పెద్దగా మనకి ఏం చేసినా మీరు ఆలోచన చేసినా కానీ రాదు. అది మీరు పెద్ద ఇప్పుడు అనుకోవచ్చు, మీరు మనం ఏం కాలేదు, అది ఏమవుతుంది, ఏదో ఒకటి చేసి బతకొచ్చు అనొచ్చుకోవచ్చు. చదువు అంటే ఎవరు దోచుకోకునింది, బంగారాన్ని దోచుకుంటారు, భూమిని దోచుకుంటారు, ప్రతి ఒక్కదాన్ని వస్తువుని దోచుకుంటారు. కానీ మన దగ్గర ఉండే సత్యాంత వరకు, కట్టి కాలేంత వరకు ఉండేది ఏదంటే ఒక చదువు మాత్రమే. ఆ చదువుని మీరు భక్తి శ్రద్ధలతో చదివితే, మనసు పెట్టి చదివితే ఖచ్చితంగా మీరు ఉత్తీర్ణులై బాగా విద్యావంతులై మంచి ఉన్నత స్థానంలోకి పోవాలనే విధంగా నేను మీ శాసనసభ్యులుగా, మీ ఎమ్మెల్యేగా, మీలో ఒకటిగా మేము కోరుకునేది ఒకటే. ఎందుకంటే మనం ఈ స్థాయి ముందుకు దాటితే మీరు ఏం చేయలేరు. మనం ఏదైనా ఈ స్థాయిలోనే, ఈ వయసులోనే, ఇప్పుడే
చదువుకొని బాగా చక్కగా చదువుకొని మీరు ఒకటే 10th క్లాసు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 3 ఈ 3 మాత్రమే మీరు దాంట్లో ఉత్తీర్ణత సాధిస్తే మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చినట్లే. ఏదో ఒకటి చదువుంటే ఖచ్చితంగా ముందుకు ఏదో ఒకటి ఏ ప్రైవేట్ కంపెనీ అయినా కానీ ఏదన్నా మనము సొంతంగా సాధ్యాలన్నా కానీ ఏదన్నా సొంతము పెట్టుకొని బిజినెస్ చేసే కానీ ప్రతి ఒక్కదానికి ఇప్పుడు చదువే ముఖ్యం. ఆ చదువు లేకపోతే అసలు ఏమిటికి పనికి రాకుండా అయిపోతాం. మీరు అది మాత్రం ఖచ్చితంగా మీరు మనసులో పెట్టుకొని మీరు ఖచ్చితంగా చదువుకొని ఉత్తీర్ణులైతేనే మీ భవిష్యత్తు మీ కాళ్ళ మీదే ఉంది. ఎవరు కాదు ఇది. ఉపాధ్యాయులు అందరూ మేడం టీచర్లు అందరూ చెప్తారు, అది ఎవరి వాళ్ళు చెప్పే ఊరికే వాళ్ళ హక్కు. దాన్ని వినకపోవడం మీ హక్కు. అది దాన్ని ఖచ్చితంగా మీరు వినాలా, విని తీరాలా. ఖచ్చితంగా మేము ఖచ్చితంగా ముందుకు సాగాలనేది మీలో తపన ఉంటేనే మీరు సాధించగలరు. లేకపోతే మీ తల్లిదండ్రులు చెప్పినా ఏం కాదు, మీకు చెవుడికి ఎక్కదు. ఉపాధ్యాయులు టీచర్లు చెప్పినా ఎవరికి ఎక్కదు. మీరే అందరూ 50% అంటే మీరు 100% మీరే దానికి బాధ్యులు. ఆ ముందుకు వెళితేనే మీరు ఖచ్చితంగా ముందుకు మీ భవిష్యత్తు బాగుంటుంది విధంగా మీకు విద్యార్థులకు చెప్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మన వేదికను ఈ అవకాశం పెద్దలందరికీ ఇంకొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.